హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆహారం ఆనందం. ఈరోజు మనం రెస్టారెంట్ అండ్ ధాబాలో మనం ఇష్టంగా తినే కడాయి పన్నీర్ను సులభంగా రుచిగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుందాం. ఈ కర్రీ చపాతీ నాన్ రైస్లోకి చాలా బాగుంటుంది. సో ముందుగా కూరకు కావాల్సిన ఉల్లిపాయలు, క్యాప్సికమ్, టొమాటో, పచ్చిమిర్చి ఇవన్నీ కూడా తరిగి పెట్టుకుందాం. ఆ తర్వాత ప్యాన్లో నూనె వేసుకొని కొంచెం కాగాక బే లీఫ్, ఇలాచీ వేసి సువాసన వచ్చేంత వరకు వేయించాలి. తర్వాత తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకొని వేయించాలి. అవి వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలపాలి. ఇప్పుడు కొంచెం పసుపు, కారం, ఉప్పు, గరం మసాలా, కొత్తిమీర పొడి, జీలకర్ర పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత చిన్నగా తరిగి పెట్టుకున్న టొమాటో ముక్కలు వేసి బాగా కలిపి మూత పెట్టి లో ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు ఉంచాలి. టొమాటోలు ఉడికిన తర్వాత కొంచెం నీళ్లు పోసుకొని మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ ఉంచాలి. ఈలోగా వేరొక ప్యాన్లో క్యూబ్ సైజులో తరిగిన క్యాప్సికమ్, ఆనియన్స్ వేసి వేయించాలి. ఇప్పుడు వేయించిన ముక్కలను ప్రిపేర్ చేసిన కర్రీ మిక్స్లో వేసి కలుపుకోవాలి. ఆ తర్వాత పన్నీర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. లాస్ట్లో కొత్తిమీర, కసూరి మేతి వేసుకొని బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన కడాయి పన్నీర్ కర్రీ రెడీ. ఈ కర్రీ మీరు కూడా చేసుకొని ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో మాకు చెప్పండి. And also please like, share and subscribe to our Aharam Anandam channel.